రేకుల పైకప్పు మరియు రేకుల గోడలతో నిర్మించిన ఈ గది క్రైస్తవుల ప్రార్థనా స్థలం. ఇప్పుడిక్కడ విరిగిన కుర్చీలు, పగిలిపోయిన కీబోర్డు మరియు ఇతర వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. డుమ్రీఖల్ మొహల్లాలో ఉన్న ఈ గదిలోనే ఆగస్టు 10వ తేదీ ఉదయం క్రైస్తవ గిరిజన సమాజానికి చెందిన ప్రజలు ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు బజరంగ్ దళ్తో సంబంధమున్న సుమారు 4 డజన్ల మంది తుఫానులా ప్రవేశించి ప్రార్థనలో నిమగ్నమైన పురుషులు, మహిళలు మరియు పిల్లలపై దాడి చేసి గదిని తీవ్రంగా ధ్వంసం చేశారు. ఇటువైపు నుంచే వాళ్లు లోపలికి వచ్చారు. మేమిక్కడ దేవుని స్తుతిస్తున్నాము. ఆ రోజు ఎక్కువ మంది సహోదర సహోదరీమణులు లేరు. మేము 20 నుండి 25 మంది మాత్రమే ఉన్నాము. కానీ వాళ్లు 40 నుండి 45 మంది ఉన్నారు. అందరూ బలిష్టంగా ఉన్నారు. వాళ్లు నేరుగా లోపలికి వచ్చి చేతికి దొరికిన ప్రతి వస్తువుతో మాపై దాడి చేశారు. నేను ఎలాగోలా నా ప్రాణాలు కాపాడుకోవడానికి రోడ్డు వైపు పారిపోయాను. నాతో పాటు ఒక పిల్లాడిని కూడా తీసుకుని పారిపోయాను. వాళ్లు పిల్లలను కూడా కొడుతున్నారు. అది చూసి నేను పారిపోయాను. వాళ్లు నన్ను కూడా కొడతారేమోనని భయపడ్డాను. వాళ్లు చాలా దారుణంగా కొడుతున్నారు. అన్నా, వదిలేయండి, కొట్టకండి అని వేడుకుంటున్న వారిని కూడా ఇంకా ఎక్కువగా కొడుతున్నారు. అది చూసి నేను కదలలేకపోయాను. ఆగస్టు 9వ తేదీన అవే అక్కా చెల్లెళ్ళు వాళ్లకు రాఖీ కట్టారు. కనీసం ఆ రాఖీకైనా వాళ్లు గౌరవం ఇవ్వాల్సింది. కాని వాళ్లు ఆ గౌరవాన్ని కూడా చూడలేదు. అన్నా అని పిలుస్తూ కాళ్ల మీద పడినా వాళ్లు వదల్లేదు. అక్కడున్న సోదరీమణులను కూడా వాళ్లు వదల్లేదు. హెల్మెట్లతో కొట్టారు. మంచాల కింద దాక్కున్న వాళ్లను కూడా బయటకు లాగి కొట్టారు. ల్యాప్టాప్, హెల్మెట్ ఏది దొరికితే దాంతో తలలపై కొట్టారు. అందరి తలలు పగిలిపోయాయి. చాలా మంది స్పృహ కోల్పోయారు. కొంతమంది సోదరీమణులు మాత్రమే గాయాల నుండి తప్పించుకోగలిగారు. మిగిలిన వాళ్లకి ఇంకా చికిత్స జరుగుతోంది. 45 ఏళ్ల పప్పు ఉరావ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన సుమారు 20 సంవత్సరాల క్రితం క్రైస్తవ మతం స్వీకరించారు. ఆ రోజు ప్రార్థనలో ఆయన కూడా ఉన్నారు. దాడి చేసిన వాళ్లు ఆయన తలపై బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయారు. స్పృహలోకి వచ్చాక గదిలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, దాడి చేసేవారు ప్రజలను కొడుతూ ఉండటం చూశారు. ఆగస్టు 10వ తేదీన ఇక్కడ జరుగుతున్న ఆరాధనలో మేము కూర్చుని ఉన్నాము. నేను గేటు దగ్గరే ఉన్నాను. అకస్మాత్తుగా సుమారు 30 నుండి 35 మంది యువకులు బూతులు తిడుతూ లోపలికి వచ్చారు. వేదికపై ఉన్న కొందరు పాటలు పాడుతుండగా వాళ్లు అక్కడికి వెళ్లి తన్నారు. తోపులాట ప్రారంభించారు. వాళ్ల చేతిలో బెల్ట్ ఉందో ఏమో తెలియదు. నా తలపై అకస్మాత్తుగా దెబ్బ తగలడంతో కింద పడిపోయాను. కొంతసేపు స్పృహలోనే లేను. స్పృహలోకి వచ్చాక చూస్తే కుర్చీలన్నీ విరిగిపోయి ఉన్నాయి. అవే కుర్చీలతో ప్రజలను కొడుతున్నారు. నన్ను దేనితో కొట్టారో కూడా నాకు అర్థం కాలేదు. నేను స్పృహ కోల్పోవడంతో అది రాడా, బెల్టా, కుర్చీనా అని తెలియలేదు. ఈ మొహల్లాలో డజనుకు పైగా క్రైస్తవ కుటుంబాలు నివసిస్తున్నాయి. అందరూ 1-2 దశాబ్దాల క్రితమే క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని, 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నా ఇలా జరుగుతుందని ఊహించలేదని వారు చెబుతున్నారు. माने कि इधर उधर और भी लोग किधरों से आ जाते हैं. ఈ దాడిలో 10 నుండి 12 మంది గాయపడ్డారు. వీరిలో పురుషులు, పిల్లలు మరియు మహిళలు కూడా ఉన్నారు. కొంతమందికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రి నుండి పంపించేశారు. మిగిలిన వారికి ఇళ్లలోనే కట్లు కట్టారు. దాడి జరిగినప్పుడు సుమారు 25 నుండి 30 మంది ప్రార్థనలో పాల్గొన్నారు. దాడి జరిగినప్పుడు సుమారు 25 నుండి 30 మంది ప్రార్థనలో పాల్గొన్నారు. వారిలో 40 ఏళ్ల రజియాదేవి, ఆమె భర్త మరియు పిల్లలు కూడా ఉన్నారు. రజియాదేవి చేతికి గాయమైంది. రజియాదేవి వాళ్లు నేరుగా వచ్చి లోపలికి చొరబడి చెడ్డబూతులు తిట్టడం ప్రారంభించారు. చేతికి దొరికిన కుర్చీలు, ఇతర వస్తువులతో కొట్టారు.
మనుషుల మీద పడి కొట్టారు, బూతులు తిడుతూ దాడి చేస్తూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. चावल पैसा और मोबाइल लूट ले गए। वो लोग सीधे आया और గదిలోని यहाँ घुस के మ్యూజిక్ गाली- సిస్టమ్, డోలక్, गाली- गंदा- బియ్యం, गाली देने డబ్బు लगा, गाली మరియు देते- మొబైల్ దోచుకెళ్లారు. देते हुए भी ఒకరి वो దగ్గర क्या करना 3000 उसके రూపాయలు, हाथ जितना सामान ఒక మహిళ था, మొబైల్, कुर्सी మ్యూజిక్ था బాక్సులు, और क्या था, वो కొన్ని सारी బియ్యం కూడా चीज़ తీసుకువెళ్లారు. उठा के बहुत सारा बॉक्स था और किसी का मोबाइल था और पैसा भी था, किसी को पास पैसा भी था और मोबाइल भी था और यहाँ सारी चीज़ सामान वामान भी था, वो सब ले गए। कितना पैसा लगभग, कितना मोबाइल? किसी का 3000 था और किसी को ऐसे मोबाइल ही था, एक लेडीज का मोबाइल था, ले गए। म्यूजिक बॉक्स हाँ म्यूजिक बॉक्स था, वो भी लेके गए हैं। कितना? म्यूजिक बॉक्स था, एक दो गो था, वो ले गए। एक था क्या बोलते हैं, इतना बड़ा डेग नहीं होता है, वो ले गए। బాధితులలో ఒకరైన ఝంటూరావ్, బజరంగ్ దళ్కు చెందిన పవన్ పోదార్, అనీష్ సింగ్ మరియు ఇతరులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పవన్ పోదార్ తాను ఉప మేయర్ ఎన్నికలలో పోటీ చేయడానికి 3 సంవత్సరాల క్రితమే బజరంగ్ దళ్ను విడిచిపెట్టానని, తాను ఘటనా స్థలంలో లేనని, తరువాత పోలీస్ స్టేషన్కు వెళ్లానని ఆరోపణలను ఖండించారు. बल्कि बाद में थाने में गए थे। उन्होंने राजेश कुमार दास नाम के शख्स का हवाला देते हुए कहा कि उन्हें लगातार कई दिनों से प्रार्थना सभा में शामिल होने को कहा जा रहा था। वे रविवार को वहां पहुंचे, देखा कि आपत्तिजनक बातें कही जा रही थी। जी मुझे संज्ञान में आया कि మత మార్పిడి జరుగుతోందని మాకు సమాచారం అందింది. రాజేష్ కుమార్ దాస్ అనే వ్యక్తిని చాలా రోజులుగా ప్రార్థన సభకు రమ్మని పిలుస్తున్నారట. हम लोग थाने पे गए। అతను అక్కడికి వెళ్లినప్పుడు హిందూ మత చిహ్నాలైన మౌలీదారం, రాఖీ ఎందుకు ధరిస్తారని, హిందూ మతంలో షెడ్యూల్డ్ కులాలకు విలువ లేదని, అభ్యంతరకరమైన విషయాలు మాట్లాడారని మాకు తెలియజేశాడు. जी वहाँ पर एक व्यक्ति जो अभी FIR किए हैं राजेश राज जी, तो उनको कई दिनों से प्रार्थना सभा में आने के लिए बोला जा रहा था। तो प्रार्थना सभा में आने का वहाँ से न्योता दिया जा रहा था। तो उसके बाद वो लोग वहाँ पहुँचे। तो पहुँचने के बाद कई तरह के वहाँ आपत्तिजनक स्थिति देखने के बाद वो अपने दोस्तों को जानकारी दिए। उसके बाद ये सारी घटनाएं घटी है। దాడి ఆరోపణ అబద్ధం. సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఎవరైనా కత్తి, లాఠీ, తుపాకీ తీసుకుని వెళ్లారా? వాళ్లు మర్యాదపూర్వకంగా వెళ్లి మాట్లాడారు. ఎలాంటి దాడి జరగలేదు. రాజేష్ కుమార్ దాస్ కూడా ఒక ఫిర్యాదు చేశారు. అందులో మత మార్పిడి కోసం తనను ప్రలోభపెట్టారని, ఈ విషయం తన స్నేహితులకు చెప్పడంతో రెండవ వర్గం తమపై దాడి చేసిందని ఆరోపించారు. कार्यकर्ता जो भी वहाँ पर गए उसका सीसीटीवी फुटेज है, जाकर के आप लोग चेक कीजिए। सीसीटीवी फुटेज में क्या कोई तलवार, लाठी, डंडा, भाला, पिस्टल लेके गया है क्या? वहाँ पर सीसीटीवी फुटेज में आप देखिएगा अच्छे से लोग सभ्य रूप से, हमने भी देखा है सीसीटीवी फुटेज। కానీ దాడికి గురైన క్రైస్తవులు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. ఆ రోజు ప్రార్థనలో ఉన్న 35 ఏళ్ల సరితాదేవి బజరంగ్ దళ్కు చెందిన 40 నుండి 50 మంది లోపలికి వచ్చి ఏమీ అడగకుండా విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించారని చెప్పారు. बजरंग दल के 40-50 लोग भीतर दाखिल हुए और बिना कुछ पूछे, बिना कुछ बताए अंधाधुंध मारपीट करने लगे। మేము ప్రతి ఆదివారం ఆరాధన చేస్తాము. ఆ రోజు బజరంగ్ దళ్ వాళ్లు అకస్మాత్తుగా వచ్చి అడగకుండానే అందర్నీ దారుణంగా కొట్టారు. నా భర్తను కొట్టి స్పృహ కోల్పోయేలా చేశారు. और सीधा मारपीट करने लगे, इतना बुरी तरह से सबको मारा और फिर सारा सामान को तोड़भंग किया और फिर उन लोगों ने मेरे पति को भी मार करके बेहोश कर दिया और फिर गर्भवती महिला लोग भी थे, उन लोग को भी लात चला के मारा। గర్భిణీ స్త్రీలను కూడా కాలితో తన్నారు. పిల్లల దగ్గర నుండి అన్ని మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. అప్పుడు పోలీసులకు ఎలా కాల్ చేస్తాం? వాళ్లే పోలీసులకు ఫోన్ చేశారో లేదో మాకు తెలీదు. పోలీసులు వచ్చాక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. पुलिस को वही लोग खबर किया था। ये बात तो हम नहीं जान पाएंगे वो लोग क्या कि नहीं, मगर यहाँ करके तो सारे बच्चे लोगों के हाथ से तो मोबाइल छीन लिया गया था वो लोग का, तो कैसे करेगा प्रशासन को फोन? तो फिर प्रशासन क्या किया? इसके बाद आया फिर जांच पड़ताल में, फिर जो भी था बच्चे लोग को घायल हुआ था हॉस्पिटल लेके गया दवाई सब दिलाने के लिए। బీహార్లో క్రైస్తవులపై దాడులు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటివరకు 22 దాడులు జరిగాయి. గత 10 సంవత్సరాలలో 2014 నుండి 2024 152 దాడులు జరిగాయి.
కతిహార్ ఎస్పీ శిఖర్ చౌదరి ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని, సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో దాడి చేసిన వారిని గుర్తిస్తున్నామని, 2 ఫిర్యాదుల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని ఫోన్లో తెలిపారు. దాడి తర్వాత బాధితులు భయంతో జీవిస్తున్నారు. మళ్లీ ఇలా ప్రార్థనలు చేస్తే మళ్లీ వచ్చి దాడి చేస్తామని దాడి చేసిన వారు బెదిరించారని వారు చెబుతున్నారు. कैसे कीजिएगा कि वहाँ पर सही हो रहा था या गलत हो रहा था। पुलिस प्रशासन का काम है, पुलिस प्रशासन अपना काम करेगी। मेरे पास में जब भी इस तरह की घटना की सूचना आएगी